అందరికీ నమస్కారం. మర్చండైజింగ్ బిజినెస్ కోర్స్ మాడ్యూల్ 4కు స్వాగతం. ఈ మాడ్యూల్‌లో మనం ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ కేటగిరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మనం ఎలాంటి ప్రొడక్ట్ తీసుకురావాలి, ఏ డిజైన్ పెట్టాలి, ఎవరి కోసం పెట్టాలి అన్నది నిర్ణయం తీసుకుంటాం. ప్రొడక్ట్ ప్లానింగ్ అనేది అన్ని బిజినెస్‌లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు ప్రొడక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? ఒక బిజినెస్ తన కస్టమర్లకు ఏ ప్రొడక్ట్స్ అందించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అది మార్కెట్ అవసరాలను, కస్టమర్ ప్రిఫరెన్సెస్ మరియు ట్రెండ్స్ ఆధారంగా జరుగుతుంది. ఒక చిన్న బొటిక్ నుండి పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్ వరకు ప్రతి ఒక్కరికి ఇది అవసరం. కేటగిరీ మేనేజ్మెంట్ అంటే మన ప్రొడక్షన్ ప్రతిదీ ఒక్కొక్క ప్రత్యేక కేటగిరీగా మార్చి వాటిని సరైన కస్టమర్కు సరైన టైంకి చేర్చడం. ఉదాహరణకు ఒక బట్టల షాప్ ఉందనుకోండి. పిల్లలకి డ్రెస్సులు తీసుకోవడానికి మహిళలకి డ్రెస్సులు ఉంటాయి, మెన్స్ క్లోత్స్ ఉంటాయి. వాటిని కేటగిరీ వైజ్‌గా విడదీసి అందులో ప్రతి ఒక్కటి ఎలా అమ్మాలి అని ప్లాన్ చేయడం. మార్కెట్ రీసెర్చ్ అంటే మార్కెట్‌లో మనం ఏది అమ్మాలో తెలుసుకోవాలంటే ముందుగా మనం అక్కడ కస్టమర్లను అర్థం చేసుకోవాలి. వినియోగదారుల అభిరుచులను, పోటీ కంపెనీల ప్రొడక్ట్స్‌ను, ఏ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంటుందో మనం ముందుగా తెలుసుకోవాలి. ఉదాహరణకు కొత్త బొటిక్ ఓపెన్ చేసే ముందు ఆ ఏరియాలో ఎలాంటి డ్రెస్సులు అమ్మితే బాగా నడుస్తుందని తెలుసుకుంటారు. అలాగే ఎలక్ట్రానిక్స్ కంపెనీలో అయితే స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్లు తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రజలు ఎలాంటి టెక్నాలజీకి రెడీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తారు. అదే స్నాక్స్ కంపెనీ అనుకోండి, పిల్లలకు ఎలాంటి స్నాక్స్ అయితే బాగా నచ్చుతాయి, వాళ్ళు ఏ ఫ్లేవర్స్ని బాగా ఎక్కువ తింటారు అనే వాటి గురించి రీసెర్చ్ చేస్తారు. ట్రెండ్ అనాలిసిస్ అంటే మనం మార్కెట్లోనే ఈరోజు ఏం ప్రోడక్ట్స్ నడుస్తున్నాయి, రేపు ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చడానికి అవకాశం ఉన్నది అని తెలుసుకోవడమే ట్రెండ్ అనాలిసిస్. ఇది మనకి డైరెక్షన్ ఇస్తుంది. ఆ కస్టమర్ కోసం సరిగ్గా ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయాలో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇందులో మనం ఉదాహరణ చూసుకుంటే జెండర్ న్యూట్రల్ క్లోతింగ్. ఫ్యాషన్‌లో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. అంటే ఒకే డ్రెస్‌ని అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా వేసుకోగలిగేలా స్టైల్ చేసి డిజైన్ చేస్తారు. అలాగే స్మార్ట్ ఫోన్‌లు చూసుకుంటే ఫోల్డ్ చేసి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా! వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే ఫుడ్ కంపెనీస్ కూడా ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. లైక్ వీగన్ ఆప్షన్ ఇలా ఎక్కువ అమ్ముడవుతున్నాయి. అంతెందుకండి, మన అమూల్ కూడా ఇప్పుడు వీగన్ ఐస్ క్రీమ్స్‌ని తీసుకొస్తుంది. ప్రొడక్ట్ సెలెక్షన్ అంటే ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలి అని ఎంచుకోవడం. అలాగే మనం కస్టమర్లకి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే నచ్చుతాయి, వాటిని తీసుకువస్తే మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏ ట్రెండ్ నడుస్తుంది, ఏ ప్రోడక్ట్‌ని తీసుకొస్తే మన బిజినెస్ అనేది హిట్ అవుతుంది అనేవన్నీ ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో డేటాపై ఆధారంగా ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేస్తాం. ఉదాహరణకు ఇప్పుడు మనం వేసవికాలం వస్తుంది కాబట్టి కాటన్ కుర్తాలు, లైట్ కలర్ కుర్తాలు ధరిస్తూ ఉంటాం. వేసవికాలం కాబట్టి హీట్ సీజన్ బేస్ కుర్తాలు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలాగే టీనేజ్‌ల కోసం ఫిట్‌నెస్ ట్రాకింగ్ బ్యాడ్జెస్, స్మార్ట్ వాచెస్ వంటివి వస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌లను తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండేలాగా తయారు చేయడం వంటివి మరియు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్ షాంపూలు తీసుకురావడం వల్ల ధర తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అమ్ముడుపోతాయి. మనం క్లినిక్ ప్లస్, మీరా లాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్‌ని ఎక్కువ గ్రామాల్లో అమ్మడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. కన్స్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అంటే ఇందులో మనం మన ప్రోడక్ట్ ఎంత గట్టిగా ప్లాన్ చేసినా ఎలాంటి ట్రెండ్ అయినా కస్టమర్ ప్రిఫరెన్స్‌ని అర్థం చేసుకోలేకపోతే మనం ఓడిపోతాం. మనం ప్రోడక్ట్‌ని మార్కెట్‌లోకి తెచ్చేటప్పుడు కస్టమర్‌కి ఏం కావాలనేది అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందులో కస్టమర్ మన ప్రోడక్ట్‌ని ఎలాంటి సందర్భాల్లో, ఎందుకు, ఎప్పుడు కొనుగోలు చేస్తారు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు టీనేజర్స్‌కి కొన్నాళ్ళకు బోర్ కొట్టేస్తాయి. వాళ్ళ కోసం మోడ్రన్ డ్రెస్‌లు వేగంగా మార్చాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం జూడియోని తీసుకోవచ్చు. జూడియో లాంటివి ప్రతి 2 వీక్స్‌కి ఒకసారి వాళ్ళ స్టైల్ అనేది మారుతుంది. అలాగే కొంతమందికి ఫోన్‌లో కెమెరా ముఖ్యం. మరికొంతమందికి బ్యాటరీ బ్యాకప్ ముఖ్యం. ఇలా ఎవరి ప్రాధాన్యతలు, తేడాలు వారికుంటాయి. ఇక పిల్లల విషయానికొస్తే వాళ్ళ తల్లులు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కెమికల్ ఫ్రీ లేకుండా ఏ ప్రొడక్ట్స్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు అందరూ న్యాచురల్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిజైన్ సెలెక్షన్ అండ్ కన్ఫర్మేషన్. ఇందులో మనం ఒక డిజైన్‌ని ఎంచుకొని దాన్ని ఫైనల్ ప్రోడక్ట్‌గా కన్ఫర్మ్ చేస్తాం. ఇందులో జరిగే 4 ప్రాసెస్ స్టెప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఒక ప్రోడక్ట్‌ని తీసుకొని మనం దాన్ని ఎలా చేయాలి, కస్టమర్‌కి ఎలా నచ్చుతుందనేది డిసైడ్ చేసి, దాని యొక్క ప్రోటోటైప్ అంటే దాన్ని చిన్న సైజ్‌లో ఒక స్మాల్ శాంపుల్ అనేది క్రియేట్ చేసి, దాన్ని మార్కెట్‌లో ప్రమోట్ చేసి, కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని, మనం దాన్ని అనలైజ్ చేసి, తెలుసుకున్న తర్వాత మనం ఫైనల్‌గా మన ప్రోడక్ట్ లైవ్‌గా మార్కెట్‌లోకి తీసుకువెళ్ళడం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక లెహంగా తయారు చేస్తున్నాం అనుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా మనం దానికి ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తే మన డిజైన్స్ బావుంటుందని వాళ్ళ నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. యాప్ తయారు చేస్తున్నామనుకోండి, యూజర్ టెస్టింగ్ ద్వారా వాటిని టెస్ట్ చేసి మన డిజైన్ ఫీడ్‌బ్యాక్‌ననేది తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, పిల్లల కోసం మనం జ్యూస్ బాటిల్స్ లాంటివి కొంటూ ఉంటాం కదా! వాటిపై కార్టూన్ క్యారెక్టర్స్ లాంటివి వేసి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ చేసి, అప్‌గ్రేడ్ చేసి, మనం కొత్త టైప్ ఆఫ్ బాటిల్స్‌ననేవి తీసుకొని రావచ్చు. ఇవన్నీ కూడా డిజైన్ సెలక్షన్ అండ్ కన్ఫర్మేషన్ కిందకు వస్తాయి. ఇవన్నీ కలిపి మనం ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కేటగిరీ మేనేజ్మెంట్‌లో ప్లాన్ చేస్తాం. సో, ముఖ్యంగా మార్కెట్ గురించి మనం తెలుసుకోవాలి. తరువాత ట్రెండ్స్‌ని అర్థం చేసుకొని, సరైన ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, కస్టమర్ బిహేవియర్‌ని అనలైజ్ చేసి, చివరిగా వాళ్ళకు మన డిజైన్‌ని ఫైనలైజ్ చేస్తాం. ఇలానే ప్రతి చిన్న వ్యాపారం ఐడియా ప్లానింగ్‌తో మొదలై పెద్ద విజయం వరకు చేరుతుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, మనం జారా ఫ్యాషన్ ట్రెండ్స్‌ని చూస్తుంటాం. అది 2 వీక్స్‌కి ఒకసారి అప్డేట్ చేస్తూనే ఉంటుంది. 1 మంత్ తర్వాత సేమ్ అదే డ్రెస్ కొనుక్కుందాం అని వెళ్ళామనుకోండి అది అక్కడ ఉండదు. బోట్ కంపెనీని చూసుకుంటే ఇది జెన్‌జీ ఫోకస్ చేసుకొని తయారైన బ్రాండ్. మోస్ట్‌లీ యువత దీనికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. మ్యూజిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్‌లో బాగా హిట్ అయిందనమాట. రోజు రోజుకి మారుతున్న ట్రెండ్స్‌ని బట్టి వీళ్ళు వీళ్ళ గ్యాడ్జెట్స్‌ని అప్డేట్ చేస్తున్నారు. అలాగే మనం లేస్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇండియాలో లేస్, కానీ ఈ అమెరికాలో వాకర్స్, మెక్సికోలో ఇంకేదో అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో ఆ రీజియన్‌కి తగ్గట్టు వాళ్ళు పేరుని మారుస్తూ సేమ్ బ్రాండ్‌ని డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్‌కి వాళ్ళకి తగ్గట్టుగా అందిస్తూ ఉన్నాం. ఇలా మీరు మీ ఓన్ బ్రాండ్‌ను మంచి మంచి ప్రొడక్ట్స్ మరియు వాటి ప్రొడక్ట్ ప్లానింగ్‌తో రూపొందించుకోవచ్చు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మాడ్యూల్‌లో కలుసుకుందాం.